ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఫస్ట్ రౌండ్ రూల్స్ ఏంటంటే సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాము. వాటికి మీరు ఇచ్చేటువంటి ఆన్సర్స్ మా దగ్గర ఉండే ఆన్సర్స్ తో మ్యాచ్ అయితే మీకు డబ్బులు వచ్చేస్తాయి. ఒక్కొక్క ఆన్సర్ కి మీకు 10,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు రావచ్చు. ఇదంతా చేయడానికి మీకు మేము ఇచ్చే టైం 90 సెకండ్స్ మాత్రమే. సో మీతోనే మొదలు పెడుతున్నాం. రండి రండి. మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వెనకాల ఉండే స్టూడెంట్స్ రెడీగా ఉన్నారా లేదా? ఓకే రెడీ? ఓకే రెడీ. క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఫోటోగ్రఫీ అనగానే మనకి గుర్తొచ్చేవి ఏమిటి? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. పాస్పోర్ట్ ఫోటో. పాస్పోర్ట్ ఫోటో ఉందా లేదా? నంబర్ 1 రైట్ ఆన్సర్. హీరో హీరోయిన్స్. హీరో హీరోయిన్స్. మోడలింగ్ రైట్ ఆన్సర్. ల్యాండ్స్కేప్స్ అంటే మంచి మంచి సీనరీస్. నంబర్ 11 రైట్. లొకేషన్స్. కెమెరా ఫోన్. యా రైట్ ఆన్సర్. నంబర్ 3 ఫోన్ అండ్ కెమెరా. పెళ్లి ఫోటోస్ ఉంటాయి కదా. వెడ్డింగ్ ఫోటోస్ రైట్ ఆన్సర్. సెలబ్రేషన్ ఏదో పార్టీ. లేదు. లెన్స్. లెన్స్. ఓకే లెన్స్ రైట్ ఆన్సర్. ఎడిటింగ్. రైట్ ఆన్సర్. నంబర్ 14 స్టిల్స్ ఉంది రైట్ ఆన్సర్. లైట్స్. కెమెరా లైట్స్. లైటింగ్ నంబర్ 4 రైట్ ఆన్సర్. మీరు చెప్పని ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఫోటోగ్రాఫర్ ని మర్చిపోయారా మీరు? మేకప్. హే మీరు చెప్పాలి కదా లేడీస్. నువ్వు వేసుకోలేదా? లైట్ గా వేసాం అనుకోండి. వైల్డ్ ఫోటోగ్రఫీ. మేమంతా వైల్డ్ కాదు కదా, సో నార్మల్ గా ఆలోచించాను. అవార్డ్స్ అండ్ మ్యాగజైన్స్ లో వస్తాయి కదా ఈ ఫోటోగ్రఫీ, ఈ ఫోటోగ్రాఫర్, అలా లవర్స్ జంటలు ట్రైనింగ్. సో అలా మీకు వచ్చిన అమౌంట్ 8 lakhs రౌండ్ ఫిగర్ వచ్చింది. ఫోటోగ్రఫీ గురించి డిస్కషన్ వచ్చింది కాబట్టి ఫోటోగ్రాఫ్స్ ఎలా తీసుకుంటూ ఉంటారు అనేది ఒకసారి చూద్దాం. నేను మీ ఒఫిషియల్ ఫోటోగ్రాఫర్ ని. నేను రండి. ఇప్పుడు లవ్ ప్రపోజ్ చేస్తున్నారు. ప్రపోజ్డ్ నాకు కాదు, మీకు. మీకే కదా. ఎస్ రెడీ. మళ్ళీ చేయరా? నాకు ఇటు నుంచి కూడా ఈ యాంగిల్లో కూడా కావాలి. ఇప్పుడు మీరు పాస్పోర్ట్ కోసం నిలబడ్డారు. రెడీ? ఎక్స్ప్రెషన్ ఉండకూడదు. చిన్ డౌన్. అది విరూపాక్ష. ఇప్పుడు మీకు మ్యారేజ్ అయ్యి 20 years అయిపోయింది. ఇప్పుడు ఫోటో ఎలా దిగుతారు చెప్పండి. ఒక్క నిమిషం. మ్యారేజ్ అయ్యి 25 years అయితే మీ మధ్యలో పిల్లలు ఉండాలి కదా. రండి ఇద్దరు. ఓ మై గాడ్, బిగ్ ఫ్యామిలీ. చూసారా? మీరు సుమార్డాకి వచ్చినప్పుడు ఇద్దరుగా వచ్చారు, వెళ్ళేటప్పుడు 8 మందిగా వెళ్తున్నారు. ఏమండి ఈ పాపకి అంతా మీ పోలికే. థ్యాంక్ యూ బాయ్. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. ఓకే చూసారు కదా వాళ్ళు ఎలా ఆడారో. అంతకన్నా ఎక్కువగా మనం డబ్బులు సంపాదించాలి. రండి మీరిద్దరు. మీకు హెల్ప్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. రెడీయా? ఓకే రెడీ. అండ్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. సముద్రం, బీచ్ అనగానే మనకి గుర్తుకొచ్చేవేంటి? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. వాటర్. అలలు కెరటాలు. నంబర్ 2 శాండ్. ఇసుక రైట్ ఆన్సర్. బోట్ షిప్పులు. రైట్ ఆన్సర్. ఫిష్ చేపలు. నంబర్ 15 రైట్ ఆన్సర్. ఫిషర్మ్యాన్. మత్స్యకారులు. ఓకే రైట్ ఆన్సర్. లొకేషన్స్. లేదు. స్విమ్మింగ్. నంబర్ 9 ఓకే రైట్ ఆన్సర్. అండర్ వాటర్. అంతా వాటర్. స్కూబా డైవింగ్. లేదు. లవర్స్. నంబర్ 10 రైట్ ఆన్సర్. గజయితగాళ్ళు. నంబర్ 5 రైట్ ఆన్సర్. ఫోటోగ్రఫీ రైట్ ఆన్సర్. నంబర్ 12
మీరు చెప్పని ఆన్సర్స్ ఏంటో చూద్దాం. బీచ్ పేర్లు ప్రాంతాలు, అది అంటే అగోడా బీచ్ అని, Okay. శంఖాలు గవ్వలు రాళ్ళు, ప్రమాదాలు సముద్రంలో జరిగినటువంటి ప్రమాదాలు, హెచ్చరికలు రాస్తారు కదా, ఫుడ్ ఐటమ్స్ తీసుకుని వెళ్ళి అక్కడ తింటారు, సినిమా షూటింగ్స్ 8,30,000 వచ్చింది. मेरा दिल खुश हुआ तुझसे प्यार हुआ मेरा दिल खुश हुआ సముద్రం దగ్గరికి వెళ్తే ఆ ఇసుకతో ఆడుకోవడం అనేది కంపల్సరీ. సో అందుకని మేము కొంచెం సేపు మీతో ఇసుకతో ఆడిద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు ఏంటంటే నేను నా ఉంగరం దాచేస్తాను, కనుక్కోవాలి. ఓకే, అది పెళ్ళైన తర్వాత ఆడే ఆటలేమో. నీకు పెళ్ళయింది కాబట్టి నీకు అన్ని ఆటలు ఇవే గుర్తొస్తాయి. కళ్ళు మూసుకోండి. ఫస్ట్ నా ఉంగరం ఏది నాకు కనిపించట్లేదు. ఇప్పుడు కళ్ళు మూసుకోండి. ఓకే, రెడీ. రెడీ? ఇప్పుడు జస్ట్ వేలుతో చూపించాలి ఎక్కడ ఉంది. ఇక్కడ కాదు, ఇగో ఇక్కడ. ఏ, ఈ మొక్కతే నిజంగా ఆడుతుంది. నువ్వు చెప్పు. సరే, ఇప్పుడు ఇసుకలో పేర్లు కూడా రాసి లవ్ సింబల్ కూడా పెడుతూ ఉంటారు కదా. ఏంటి ఇప్పుడు పేరు? దివ్య. దివ్య. అక్షరాభ్యాసం. లవ్స్ ఇట్లా రాయాలి. ఏ అర్జున్, ఏఆర్ అంటే అర్జున్. దివ్య లవ్స్ ఏఆర్ రెహమాన్. ఇప్పుడు నువ్వు రాసుకోవచ్చా? అంటే నువ్వు నిజంగా రాయాలి. నీ లైఫ్ లో ఎవరున్నారో వాళ్ళ పేరు. మేము కళ్ళు మూసుకుంటాం. ఇన్ని రాస్తే గొడవలు అవుతాయి. సరే, వైష్ణవితో మనం ఇది కంప్లీట్ చేసేద్దాం. వైష్ణవి, ఇప్పటి వరకు నువ్వు చేసినటువంటి మూవీస్, క్యారెక్టర్స్, వాటన్నిటిలో కల్లా నీ ఫేవరెట్ రాసేసే. ఓ రెండు ప్రేమ మేఘాలిలా. చిన్నది ఇక్కడ. తూగాయిగా. రవి, మరిద్దరం పాడుతూ ఉంటే చిన్నది గుడిమెట్ల మీద కూర్చున్నట్టే ఫీలింగ్. బేబీ లవ్ మీ. ఓకే, ఎవరినో ఆ బేబీ లవ్. ఇది టైటిల్ లా లేదు బ్రో, బేబీ లవ్ మీ అన్నట్టుంది. వైష్ణవి చైతన్య త్వరలో గుడ్ న్యూస్ ఇవ్వబోతుంది. అదేంటి, మీకు కదా మొన్న పెళ్ళయింది, మీరు కదా గుడ్ న్యూస్ ఇవ్వాలి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. కమాన్, నన్ను లేపండి. కమాన్, నన్ను లేపండి. నమస్కారం. ఈ రోజు నేను మీ అందరికీ ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్పడానికి ఇక్కడికి రావడం జరిగింది. నేను ఒక రోబోట్ ని కనిపెట్టాను. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఐ యామ్ ప్రెజెంటింగ్ టు యు ద వన్ అండ్ ఓన్లీ రోబో. రోబో ఇదొక్కటే దీని వీక్నెస్. అప్పుడప్పుడు ఇలాంటి డాన్సులు చేస్తూ ఉంటుంది. ఈ రోబోని మీరు ఎవరైనా సరే టెస్ట్ చేయొచ్చు. ఈ రోబో బట్టలు తొక్కగలదు, గిన్నెలు తోమగలదు, ఎలాంటి విషయాలైనా చేయగలదు. రోబో కోపం వచ్చిందేంటి? దీనికి ఫీలింగ్స్ ఉన్నాయి. ఇట్ హాస్ ఇమోషన్స్. ఇట్స్ చిట్టి 3.0. నేను చాలా చిట్టీలు వేసి ఆ డబ్బులతోనే ఈ చిట్టీని కనిపెట్టడం జరిగింది. మనతో పాటు ఉండేటువంటి తోటి సైంటిస్టులు రెడీగా ఉన్నారు. సైంటిస్ట్ ఆశిష్. చిట్టి, నీ దగ్గర ఫోన్ ఉందా? ఫోన్ లేదు. నీ మెయిన్ లోనే ఉంటది. ఉంది. చిట్టి బి షార్ప్. చిట్టి బి షార్ప్. షార్ప్. టర్న్ టు కెమెరా. చిట్టి. ఏ కెమెరా? రైట్. చూసారా ఎంత ఇంటెలిజెంటో? వెరీ గుడ్. ప్లీజ్ Yes. టెస్ట్. ప్లీజ్ టెస్ట్. నీ మెమరీలో నుంచి రవికిషన్ ఫోన్ లో ఉన్న కాంటాక్ట్స్ లో BABY అనే కాంటాక్ట్ ఉంటే దాని నంబర్ కావాలి. ఫోన్ బ్యాటరీ ప్రాబ్లం, స్విచ్ ఆఫ్. చిట్టిలో ఎమోషన్స్ ఉన్నాయి కదా, ఒక అమ్మాయిని పిక్ చేసుకొని ప్రపోజ్ చెయ్యి. ఓ చిట్టి, నన్ను ఒక అమ్మాయిగా గుర్తించినందుకు ధన్యవాదాలు. ఆంటీ, మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఒక బేబ్స్ కి ప్రపోజ్ చేసి వస్తా. ఆ బేబ్స్ నేను ఇక్కడ పిలుస్తా. చిట్టి. ఓకే. ఏ బ్లాక్ చూడిదార్ బేబ్, ఇట్రా. గట్టిగా ఊతే పోయేలాగుంది. ఇండిసిప్లినరీ వర్డ్స్ వాడకూడదని నీకు ఎన్నిసార్లు చెప్పాను? చెప్పలేసుకో. ఓకే. ఏ బోన్స్ తగులుతున్నాయి. చెప్పు చిట్టి, చెప్పు. స్టాప్ చిట్టి, స్టాప్. లాస్ట్ టైమే ఇలాగే ఒక అమ్మాయిని ట్యాంక్ బండ్ దగ్గర తిప్పితే ఆ అమ్మాయి ఆఫ్ఘనిస్తాన్ లో తేలింది. ఓకే, మీరేమైనా అడగాలనుకుంటున్నారా? చిట్టి, ఎస్. కమ్ హియర్. జాగ్రత్త, చిట్టి హఠాత్తుగా ముద్దులు పెట్టేస్తూ ఉంటుంది. బ్లెస్సింగ్స్ అగైన్. ఆంటీ, బ్లెస్ మీ. ఎన్ని చిట్టీలేసి నేను తయారు చేశాను తెలుసా? మాట్లాడితే ముందు ఆంటీ వెనకో ఆంటీ అంటావు. క్లయింట్ అడిగారు. సైంటిస్ట్. హ్యాండ్ మసాజ్ చేయండి. హ్యాండ్ మసాజ్. చిట్టి, ఫ్రీ హ్యాండ్ తీసుకోకు. అవకాశాలు మళ్ళీ రావు.
దుబాయ్ నుంచి మాకు కాల్ వచ్చింది ఈ రోబోని అమ్ముతారా అని. షేక్. హే ఆ, చూసావా ఇది ఎప్పటి నుంచి షేక్ అవుతూనే ఉంది. షేక్ కొనుక్కుంటారంటే వెళ్ళిపోయి ఇంకా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.